హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 2024లో తయారు చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 రెడ్ అండ్ క్రోమ్ కలర్ కాంబినేషన్లో వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బుల్లెట్ 350 అనమాట. సో ఇది డార్క్ మ్యాటీ బ్లాక్ కలర్ అనమాట. రెండు కూడా టాప్ ఎండ్ వేరియంట్స్ అని చెప్పుకోవచ్చు. రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి, ప్రైజెస్ గురించి తెలుసుకుందాము, అలాగే స్పెసిఫికేషన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇంజిన్స్ గురించి మాట్లాడుకుందాము. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో చూసుకున్నట్లయితే 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 349cc BS6 ఇంజిన్తో లభిస్తుంది. 20.2 PS పవర్, 27 Nm టార్క్ అనేది ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్దని చెప్పుకోవచ్చు. బుల్లెట్ 350 చూసుకున్నట్లయితే 2 వాల్వ్స్ ఎయిర్ ఆర్ ఆయిల్ కూల్డ్ 349cc BS6 ఇంజిన్తో లభిస్తుంది. 20.4 PS పవర్, 27 Nm టార్క్ అనేది ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. సో మీకు పెర్ఫార్మెన్స్ పరంగా చూసినట్లయితే రెండు కూడా ఈక్వల్గానే ఉంటాయి అనమాట. 0.2 PS అనేది మీకు ఇందులో కొద్దిగా ఎక్కువగానే ఉంది. అలాగే ఎయిర్ ఆర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్తో లభిస్తుంది కాబట్టి మీరు లాంగ్ రైడ్కి రెండు వెహికల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా రెండు వెహికల్స్లో కూడా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. నేను ఈ రెండింటిని రైడ్ చేశాను. ట్రాన్స్మిషన్ కానీ క్లచ్ కానీ చాలా స్మూత్గా ఉంది. అలాగే ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది. మీరు ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఖచ్చితంగా రెండింటిని చైన్ క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇదనమాట మెయిన్ డిఫరెన్సెస్ అయితే ఇంజిన్ గురించి. రెండు వెహికల్స్లో కూడా ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా డిస్క్ బ్రేక్లు అయితే ఇచ్చారనమాట. మీకు బెటర్ బ్రేకింగ్ అనేది డిస్క్ బ్రేక్ వేరియంట్స్లోనే ఉండిద్దని చెప్పుకోవచ్చు. ఫ్రంట్స్ అయినా 300 mm డిస్క్ బ్రేక్ రెండింటిలో కూడా ఉందన్నమాట. అలాగే ABS కూడా ఉంది. బ్యాక్స్ అయినా 270 mm డిస్క్ బ్రేక్, బ్యాక్స్ అయినా కూడా ABS ఉందన్నమాట. బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. నేను ఇప్పటిదాకా రైడ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. బ్రేక్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రంట్స్ అయినా 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు క్లాసిక్ 350లో. బుల్లెట్ 350లో కూడా ఫ్రంట్స్ అయినా 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనమాట. సస్పెన్షన్లో కూడా మీకు డిఫరెన్సెస్ అయితే ఏమీ లేదు. బ్యాక్స్ అయినా 6 స్టెప్స్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్స్ అయితే ఇచ్చారు. అది కూడా సేమ్ అయితే ఉందన్నమాట. టైర్స్ కూడా మీకు సేమ్ అయితే ఉన్నాయి. రెండింటిలో కూడా ఫ్రంట్స్ అయినా 100/90 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్స్ అయినా 120 సెక్షన్ టైర్ అనమాట. టైర్స్ గ్రిప్ కూడా మీకు బాగానే ఉంటుంది అనమాట. మరీ ఎక్కువ స్పీడ్ వెళ్తే స్లిప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా రైడ్ చేయండి. ఇంకా ఫ్యూల్ కెపాసిటీ రెండింటిలో కూడా సేమ్ ఉంది. 13 లీటర్స్ అయితే పట్టిద్ది అనమాట. మెటల్ ఫ్యూయల్ ట్యాంకే ఇచ్చారు రెండు కూడా. సో మీకు చాలా మంచి కలర్స్లో అయితే ఈ రెండు వెహికల్స్ లభిస్తూ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది టాప్ ఎండ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు క్రోమ్ ఫినిషింగ్ అలాగే రెడ్ కలర్ అయితే ఇచ్చారనమాట. కొద్దిగా యూనిక్గా ఉందన్నమాట. ఇది మ్యాట్ బ్లాక్ కలరు. సో ఈ రెండు టాప్ ఎండ్ వేరియంట్స్ అనమాట. నాకైతే ఈ రెండు బాగా నచ్చినాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రైస్ డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేద్దాము. ఇది 2,68,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఇది 2,58,000 రూపీస్ అంట. సో మీకు దగ్గరగా 10,000 రూపీస్ డిఫరెన్సెస్ అయితే ఉంది. ఈ 10,000 రూపీస్లో మీకు పవర్ అండ్ టార్క్ దగ్గర కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. అలాగే ఇది మీకు 11 కలర్స్లో లభిస్తూ ఉంది. ఇది మీకు 7 కలర్స్లో అయితే లభిస్తూ ఉంది. అలాగే ఇది స్ప్లిట్ సీట్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు 2 సీట్లు అయితే ఉన్నాయి. ఫ్యామిలీకి కంఫర్టబుల్గానే ఉండిద్ది అనమాట. బ్యాక్స్ అయినా పిలియన్ రైడర్ కూడా కంఫర్టబుల్గానే రైడ్ చేయొచ్చు. గ్రాబ్ రైల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట. ఇది పట్టుకొని రైడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు సింగిల్ సీట్ అయితే ఇచ్చారు. సో ఇది ఇంకా స్మూత్గా బాగుంది. గ్రాబ్ రైల్ కూడా సేమ్ అయితే ఉంది. ఇక్కడ మీకు శారీ గార్డ్ అయితే ఇచ్చారు. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. అలాగే మీకు ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్రైస్ దగ్గర మాత్రం ఒక 10,000 రూపీస్ మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు ఈ రెండు వెహికల్స్ మధ్యన. అలాగే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ప్లాస్టిక్ అనమాట. సో అది మీకు మెటల్తో లభిస్తూ ఉంది. సో ఇక్కడ క్లాసిక్ 350 అని రాశారు కదా, ఇది కానీ మీకు మెటల్తో లభిస్తూ ఉంది. అదైతే మాత్రం కొద్దిగా ప్లాస్టిక్ లాంటిది అయితే యూజ్ చేశారనమాట. అదొక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. లైట్స్ అయితే మాత్రం సేమ్ అయితే ఉన్నాయి రెండు వెహికల్స్లో. డిఫరెన్సెస్ అయితే ఏమీ లేదు. ఫ్రంట్ హాలోజన్ లైట్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ LED టైల్ లైట్, సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బే ఇచ్చారనమాట. ఇక్కడ మీకు మిర్రర్స్ దగ్గర కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఇవి క్రోమ్ మిర్రర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు బ్లాక్ కలర్లో అయితే ఇచ్చారనమాట. ఇది ప్లాస్టిక్ లాగా అయితే ఉంది. ఇది ప్లాస్టికే, బట్ ఇది క్రోమ్ ఫినిషింగ్లో అయితే ఇచ్చారనమాట. అలాగే మీకు ఇక్కడ సైలెన్సర్ దగ్గర చూడొచ్చు, మొత్తం క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అక్కడ మీకు ఇది మొత్తం బ్లాక్ కలర్ కాబట్టి బ్లాక్లో సైలెన్సర్ అయితే వచ్చిందనమాట. చాలా చోట్ల మీరు ఇక్కడ క్రోమ్ అయితే చూడొచ్చు. ఇక్కడ సిగ్నల్ లైట్స్ దగ్గర, ఇక్కడ ఫ్రంట్ మీకు ఇక్కడ హెడ్ లైట్ దగ్గర ఇది ఇచ్చారనమాట. సో ఇక్కడ మీకు క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇక్కడ కూడా ఉంది. బ్రేక్స్, సిగ్నల్ లైట్స్ దగ్గర కానీ బ్యాక్ సైడ్న ఇక్కడ చాలా చోట్ల మనకి క్రోమ్ ఫినిషింగ్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారనమాట. బట్ ఈ వెహికల్లో క్రోమ్ ఫినిషింగ్ అయితే సిగ్నల్ లైట్స్ దగ్గర యూజ్ చేశారు. 0.2 PS పవర్ అయితే మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు ఈ రెండు వెహికల్స్ మధ్యన. అలాగే 10,000 రూపీస్ ప్రైస్ డిఫరెన్సెస్ అయితే ఉంది. కలర్స్ దగ్గర డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఇంకా మీకు క్రోమ్ ఫినిషింగ్ అయితే ఈ వెహికల్లో చాలా యూజ్ చేశారు. ఈ వెహికల్లో చాలా తక్కువ అయితే యూజ్ చేశారనమాట. అలాగే ఇక్కడ మీకు ప్లాస్టిక్ అయితే ఇచ్చారు, ఇక్కడ మెటల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మిర్రర్స్ కూడా మీకు క్రోమ్ ఫినిషింగ్, ఇక్కడ బ్లాక్ ఫినిషింగ్, సింగిల్ సీటు, స్ప్లిట్ సీట్ అనమాట. సో ఇవి మేజర్ డిఫరెన్సెస్ అయితే. ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. నేను మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ క్లచ్ దగ్గర కింద మీకు ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారనమాట. మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు రైడ్ చేసే వెళ్ళేటప్పుడు. రెండు వెహికల్స్లో కూడా ఆ ఫీచర్ అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ రెండు వెహికల్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ అయితే. ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళండి. షోరూమ్కి వెళ్ళి ఈ రెండు వెహికల్స్ని టెస్ట్ రైడ్ చేయండి. దాన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఒక 10,000 రూపీస్ తగ్గినట్టే అని అనుకుంటే మాత్రం మీరు బుల్లెట్ 350 తీసుకోండి. లేదు నాకు 10,000 రూపీస్ నాట్ ఏ
మ్యాటర్, ఇంకా ఎక్కువ మంచి మంచి కలర్స్లో నేను చూస్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు క్లాసిక్ 350 తీసుకోండి. సో ఇది భయ్యా ఓవరాల్గా వీడియో అయితే మాత్రం నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ రెండు వెహికల్స్ మధ్యన నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఈ రెండిట్లో మీ ఫేవరెట్ వెహికల్ ఏంటో. అలాగే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.